హైకోర్టుకే తప్పుడు సమాచారం ఇచ్చి, తప్పుడు డాక్యుమెంట్లను ప్రొడ్యూస్ చేసి, మధ్యంతర బెయిల్ పొంది బోరుగడ్డ అనిల్ కుమార్ జైలు నుంచి ఎస్కేప్ అయిపోయాడు. యాక్చువల్‌గా గతంలో ఫిబ్రవరి 14వ తారీఖునే ఆయనకు మధ్యంతర బెయిల్ వచ్చినప్పటికీ, ఆ విషయాన్ని మీడియాకు పొక్కనీయకుండా, మీడియాకు తెలియనీయకుండా చేసి చాటుమాటుగా ఆయన్ని జైలు నుంచి బయటకు పంపించేశారు. 28 వరకు, ఫిబ్రవరి 28వ తారీఖు వరకు అతనికి మధ్యంతర బెయిల్ ఉంది. ఆ తర్వాత మార్చి 1వ తారీఖున ఆయన మళ్ళీ మధ్యంతర బెయిల్‌ని ఎక్స్టెండ్ చేయాలి అని మళ్ళీ కోర్టుకు ప్రొడ్యూస్ చేసుకొని, తన తల్లికి ఆరోగ్యం బాగలేని కారణానికి గతంలో ఆ బెయిల్ ఏదైతే ఇచ్చారో దాన్ని ఎక్స్టెండ్ చేయమని కోరుకున్నాడు. దానికి మరొక డాక్యుమెంట్‌ని కూడా ప్రొడ్యూస్ చేశాడు. గుంటూరులో మంచి ఫేమస్ లలిత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి ఒక డాక్యుమెంట్‌ని తీసుకొచ్చి, తన తల్లిని చెన్నైలో మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని, చెన్నై వెళ్ళటానికి పర్మిషన్ కోసమో లేకపోతే చెన్నై వెళ్ళి అటు నుంచి ఎటైనా వెళ్ళిపోతాడేమో మనకేం తెలియదు. మళ్ళీ మధ్యంతర బెయిల్‌ని మార్చి 15వ తారీఖు దాకా పొందాడు. ఇక ఆ తరుణంలో ఆయన ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంటు ఫేక్ అనేది కనిపెట్టడం అనే విషయంలో ఇప్పుడు పోలీసులు నిమగ్నమై ఉన్నారు. ఫేక్ డాక్యుమెంట్ గురించి అందరికీ తెలియవచ్చింది. కానీ ఇలాంటి ఒక డాక్యుమెంట్‌ని ప్రొడ్యూస్ చేస్తుంటే మరి కోర్టులో పోలీసుల తరపున లాయరు ఏం చేస్తూ ఉన్నాడు? దాన్ని కనిపెట్టలేకపోయాడా? లేకపోతే పోలీసులు మధ్యంతర బెయిల్ ఇతనికి ఇవ్వొద్దు, ఎలాంటి కారణాలు ఏవీ లేవు అలా ఐడెంటిఫై చేసి వాటన్నిటిని కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి కదా. ఏ నిరపరాధిని అయితే లోపల పెట్టకూడదని అంటాము, అలాగనే ముద్దాయిని కూడా ఆయన రిమాండ్లో ఉండాల్సిన అవసరం ఉందని గతంలో కోర్టు నమ్మబట్టే కదా ఇప్పుడు ఆయన తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టింది, రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచింది. అతను బయటకు వెళ్ళే ప్రయత్నాల్ని పోలీసులు సమర్థవంతంగా తిప్పికొట్టాల్సిన వాళ్ళు పోలీసులే ఆయనకి హెల్ప్ చేశారేమో అనే అనుమానాలు ఇప్పుడు ప్రబలంగా వస్తున్నాయి. ఎందుకంటే గతంలో బోరుగడ్డ అనిల్ వ్యవహరించిన తీరు, పోలీస్ స్టేషన్లో ఆయన ఎన్నెన్ని రకాలైన వ్యవహారాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడనే దాని మీద కానీ, లేకపోతే పోలీసులకి పోలీసుల నుంచి ఆయనకు ఆ సహకారం ఎంత అందుతుందనేది కానీ మొత్తం అన్నీ బయటకు తెలిసిపోయినాయి. ఇవన్నీ తెలిసిన తరువాత కూడా ఇలాగ ఒక మధ్యంతర బెయిల్‌కి వెళ్ళాడంటే వెంటనే అనుమానం రావాలి కదా పోలీసులకి. అలా రాదు. ఎందుకంటే రాకుండా చేసే అస్త్రం బోరుగడ్డ అనిల్ దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఒకసారి బయటికెళ్ళి మళ్ళీ వచ్చి లొంగిపోయాడు కాబట్టి మళ్ళీ బెయిల్ ఎక్స్టెండ్ అవుతుంది. అలాగా ఎక్స్టెన్షన్ కోసం ఆయన ఏదైనా ప్రయత్నాలు చేస్తూ మరి ఇక్కడి నుంచి దాటి వెళ్ళిపోవటానికి యాక్చువల్గా ఆయన మీద అయితే లుకౌట్ నోటీస్ ఉంది. లుకౌట్ నోటీస్ ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళినా కానీ వెళ్తారు. కానీ విచిత్రమైన పరిస్థితులు, చెన్నై వెళితే చెన్నై నుంచి అటు నుంచి కింద వైపుగా వెళ్ళిపోయి ఏదైనా ఒక బోట్లో శ్రీలంక దాకా దాటి వెళ్ళిపోయి అట్లా వెళ్ళే ప్రయత్నాలు చాలామంది చేశారు ఇంతకుముందు. అలాంటిది ఏదైనా చేసే అవకాశం కూడా ఉంది. దాన్ని అన్నిటిని దృష్టిలో పెట్టుకునే చెన్నైలో వైద్యం కోసం అన్నాడేమో. లేదు ఇక్కడెక్కడే తిరగటానికైనా కూడా చెన్నైలో ఈ గతంలో తన తల్లికి వైద్యం చేయించున్నాడు కాబట్టి ఆ మిషతోటి ఇప్పుడు మరొకటి డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయొచ్చు అని అనుకున్నాడో, ఈ హాస్పిటల్స్ అన్నిటి దగ్గర నుంచి ఫేక్ డాక్యుమెంట్లు తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయటం, బెయిల్ పొందటం. ఎవరినైనా ఒక వ్యక్తిని తీసుకెళ్ళి జైల్లో పెడితే ఆ జైల్లో ఉండవలసిన పరిస్థితులు అతని దగ్గర ఉన్నాయనే కదా. అతను తర్వాత కూడా టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు అన్నీ ప్రదర్శిస్తాడు. వాటన్నిటిని సమర్థవంతంగా పోలీసులు ఎదుర్కోవాలనే కదా. అలా ఎదుర్కోవటంలో ఫెయిల్ అవటం కానీ, కావాలని కళ్ళు మూసుకోవటం కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగితేనే కదా మరి ఇప్పుడు బోరుగడ్డ అనిల్ మరి బయటకు వెళ్ళిపోయాడు. బయటకు వెళ్ళిన దగ్గర నుంచి ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందంట. మరి ఇప్పుడు ఆయన ఎక్కడని వెతకాలి, ఎక్కడి నుంచి అని పట్టుకొని రావాలి? మరి ఈ వ్యవహారం మీడియాలో పొక్కింది కాబట్టి ఇప్పుడేమైనా అనిల్ కుమార్ అబ్బెబ్బే నేనేం పారిపోవట్లేదండి, మా అమ్మకు నిజంగానే వైద్యం చేపిస్తున్నాను అని ఇప్పుడు వెళ్ళి తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేయటం, ఏదైనా చెన్నై హాస్పిటల్లో జాయిన్ చేసి మరి వీడియో రిలీజ్ చేస్తాడేమో. మరి కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన డాక్యుమెంట్ సంగతి ఏమిటి? గుంటూరులో మంచి హాస్పిటల్లో లలిత సూపర్ స్పెషాలిటీ నుంచి ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చారు. పోలీసులు వెరిఫికేషన్లో అది ఫేక్ అని తేలిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా చీటింగ్ కేసు ఏమన్నా పెడతారా? కోర్టునే చీటింగ్ చేశాడు కాబట్టి మరి ఈయన మీద ఏమన్నా ఇంకా కఠిన చర్యలు ఏమన్నా తీసుకునే అవకాశం ఉందా? ఇక మీదట మళ్ళీ ఇలాంటి బెయిల్ రాకుండా ఉండే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే దొరకనంత వరకు దొరే కాబట్టి, దొరికిన తర్వాతనే దొంగ కాబట్టి
పోలీసులు కూడా ఆయనకి కావాల్సిన సహకారం అందించేసి ఆ తర్వాత వాళ్ళు చేతులు ఎత్తేస్తారు. అబ్బెబ్బే మాకు అసలు ఇదేం తెలియదండి ఆయన ప్రొడ్యూస్ చేసింది, తర్వాత మాకు అనుమానం రాబట్టే కదా మేము వెరిఫై చేసిందని మళ్ళీ ప్లేటు ఫిరాయించిన ఇందులో పోలీసుల సహకారం ఎంత ఉంది అనే దాని దగ్గర మాత్రం ప్రశ్నార్థకమే మిగిలింది. దీంతో పాటుగా ఇప్పుడు ఎస్కేప్ అయిపోయిన బోరుగడ్డ తిరిగి వస్తాడా రాడా అనేది ఒక పెద్ద $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది ఇక్కడ.